నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు. పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే, అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో